ఏ హాయ్, అందరు ఎలా అన్నారు? వెల్కమ్ టు జర్మన్ జీవితం. లాస్ట్ వీడియోలో నేను చెప్పా కదా, రీసెంట్గా నా జాబ్ పోయింది అని చెప్పి. యాక్చువల్గా నేను ప్రీవియస్గా నేను వర్కింగ్ స్టూడెంట్గా ఒక కంపెనీలో పనిచేస్తుంటే, సో అన్ఫార్చునేట్లీ అదైతే రీసెంట్గా నా జాబ్ అయితే వెళ్ళిపోయింది. ఆ, అది నేనేమైనా తప్పు చేశానా, లేదంటే కంపెనీ వాళ్ళకి లాసెస్ వచ్చి క్లోజ్ చేశారా, అసలు ఏం జరిగింది, ఇప్పుడు కరెంట్ సిచ్యుయేషన్ జర్మనీలో ఏంటి, కొత్తగా వచ్చేటోళ్ళకి, ఇప్పుడు జర్మనీకి వచ్చేటోళ్ళకి వాళ్ళు అప్లై చేసుకోవడానికి కానీ, వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడానికి కానీ ఎలాంటి సిచ్యుయేషన్ ఉంది, ఇప్పుడు ఏమేమి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, ఆ జాబ్ పోయిన తర్వాత నేను ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, తర్వాత కొత్తగా జాబ్స్ తెచ్చుకోవడానికి ఎన్ని అప్లికేషన్స్ వేసాను, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, ఇలాంటివన్నీ ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. నేనైతే ఒక ఫినాన్స్ బేస్డ్ కంపెనీలో, ఇది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంపెనీ ఇన్ ద జర్మనీ అనమాట. సో ఆ కంపెనీ యొక్క సబ్సిడరీ కంపెనీలో నేను పనిచేస్తుంటే, సో ఇక్కడ ఈ వీడియోలో నేను కంపెనీ నేమ్స్ కానీ, లేదంటే కొంచెం ఈ మ్యాటర్స్ ఏంటి నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఇక్కడ డేటా ప్రైవసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ కంపెనీ పాలసీస్ ప్రకారం నేను ఏ నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. సో అలా ఆ కంపెనీలో నేను పనిచేస్తుంటే, ఒక లాస్ట్ ఈ ఇయర్ January 1 నేను జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు, లైక్ పాస్ట్ ఒక 1 month వరకు నాకు ఏ ప్రాబ్లం అయితే లేదు. అది శాలరీ విషయంలో కావచ్చు, నా వర్క్ విషయంలో కావచ్చు, లేదంటే కంపెనీ ప్రాజెక్ట్స్ కావచ్చు, అంతా మంచిగా ఉన్నాయి. సో ఇంకా లాస్ట్ ఒక 2 months బ్యాక్ నేను ఇండియాకి వెళ్ళి అయితే వచ్చాను. అప్పుడు కూడా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ జాబ్ వల్ల కానీ, లైక్ 1 month వెకేషన్ ఇచ్చారు. ఇదంతా నాకు చాలా అంటే చాలా సో నేనైతే నా థాట్ ఏమనిందంటే, ఈవెన్ మా హెచ్ఆర్ కూడా వన్స్ నీ మాస్టర్స్ అయిపోగానే థీసిస్ కూడా మా కంపెనీలోనే చెయ్యి, వన్స్ థీసిస్ అయిపోగానే ఫుల్ టైం ఆపర్చునిటీ కూడా ఇస్తామని చెప్పారు. నేనైతే ఇంకా మొత్తం సెట్, అస్సలు ఇంకా ఏం లేదు, నాకు ఇంకా హడల్స్ ఏం లేవు. ఈవెన్ జస్ట్ మాస్టర్స్ అయిపోగానే థీసిస్ అయిపోగానే ఫుల్ టైం జాబ్లోకి కన్వర్ట్ అయిపోదాం అనుకున్నాను. అలా ఉన్నింటే నా మైండ్ మొత్తం. అలాంటిది ఆల్ ఆఫ్ సడన్ లైక్ ఒక 1 month బ్యాక్, నాట్ ఎగ్జాక్ట్లీ 1 month కూడా కాదు, ఒక 25 days బ్యాక్ నేను ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాను. యూనివర్సిటీ హడావిడిలో ఉండి ఈ క్లాసెస్లో ఉన్నాను. క్లాసెస్లో ఉన్నప్పుడు ఒక రోజు నాకైతే నేను 3 days 2.5 day వర్క్ చేయాలి యూజువల్గా. సో 2 days ఆల్రెడీ చేశాను. ఇంకో హాఫ్ డేలో నేను మార్నింగ్ క్లాసెస్ ఉన్నాయి, ఆఫ్టర్నూన్ అయితే వర్క్ చేయాలి. సో మార్నింగ్ క్లాసెస్కి అయితే వెళ్ళాను. క్లాసెస్కి వెళ్ళినప్పుడు నాకు కంపెనీ నుంచి కాల్ అయితే వచ్చింది. ఏంటబ్బా సడన్ గా ఆఫ్టర్నూన్ కదా నా షిఫ్ట్, మార్నింగ్ కాల్ చేస్తున్నారు ఏంటని చెప్పి, ఇంకా క్లాస్లో ఉన్నా కదా, క్లాస్ అయిపోయాక చేద్దాంలే అని చెప్పి అయితే కట్ చేశాను. తర్వాత వెంటనే ఒక 2-3 times వచ్చింది. సో ఇంకా మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసేసరికి నాకు ఇంకేమన్నా మేబీ అర్జెంట్ సిచ్యువేషన్ ఏమో అని చెప్పి నేను ఇంకా క్లాస్లోంచి బయటకు వెళ్ళి అయితే మరి కాల్ లిఫ్ట్ చేశాను అనమాట. బదివే ఇక్కడ మనం క్లాస్లోంచి ఏదైనా అర్జెంట్ ఇంపార్టెంట్ అనుకుంటే పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, బయటకు వెళ్ళిపోయి మాట్లాడుకోవచ్చు అనమాట. సో అలా అయితే నేను బయటకు వెళ్ళి మాట్లాడితే మా హెచ్ఆర్ కాల్ చేసింది. సో ఇలా చెప్పారనమాట, ఇలా నీ కాంట్రాక్ట్ అనేది టర్మినేట్ చేయాల్సి వస్తుంది, సో యు ఆర్ టర్మినేటెడ్ అని చెప్పారు. నేను ఇంకా మైండ్ బ్లాక్, ఒక్కసారిగా అసలు బ్లాంక్ అయిపోయింది మొత్తం మైండ్. సరే ఇంకా ఇప్పుడు సిచ్యువేషన్ కరెక్ట్గా లేదు మాట్లాడడానికి అని చెప్పి నేను ఇంకా హెచ్ఆర్తో చెప్పాను అనమాట. నేను యూనివర్సిటీలో ఉన్నాను ప్రజెంట్, ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళి కాల్ చేస్తా అని చెప్పాను. వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఇంకా నేను తర్వాత ఒక క్లాస్ ఉంటే ఆ క్లాస్ కూడా నేను సరిగా వినలేదనమాట. ఇదే మైండ్లో రన్ అవుతుంది, ఎందుకు తీశారు ఏంటి, నేనేమైనా తప్పు చేశానా, లేదనుకుంటే నా సైడ్ నుంచి ఏమైనా నా వర్క్ అనేది వాళ్ళకి సాటిస్ఫాక్షన్గా లేదా, లేదంటే నేను కొంచెం ఒక పెద్ద ప్రాజెక్ట్లో వర్క్ చేస్తుంటాను అనమాట, కొంచెం అది ఇంపార్టెంట్ ప్రాజెక్టు, అందులో ఏమైనా డేటా ప్రైవసీ ఇష్యూస్ వచ్చి నన్ను ఏమన్నా లైక్ ఇలాంటివి ఏమైనా వచ్చి చాలా అంటే చాలా వచ్చాయి డౌట్స్. అసలు నాకు ఒక 1.5 hour ఆ క్లాస్ ఏదైతే జరిగిందో ఆ 1.5 hour నాకు మొత్తం మైండ్లో అంతా ఇదే ఉంది. ఇంకా సర్లే అని చెప్పి నేను రూమ్కి వెళ్ళి ఇంకా హెచ్ఆర్తో కాల్ అయితే పెట్టుకున్నాను అనమాట. అప్పుడు ఆ కాల్లో చెప్పారు నాకు, సో వాళ్ళైతే నీ సైడ్ నుంచి తప్పు అయితే ఏం లేదు, ఇది కంపెనీ లాసెస్ వల్ల నిన్నొక్కనే కాదు చాలా మందిని టర్మినేట్ చేయాల్సి వస్తుందని చెప్పారు. అప్పుడు ఆ ఇన్స్టాన్స్లో నాకైతే కొంచెం రిలీఫ్ ఫీలింగ్ వచ్చిందనమాట. అంటే జాబ్ పోయిందని బాధ ఉంది, బట్ నా తప్పు వల్ల జాబ్ వెళ్ళలేదు అని కొంచెం రిలీఫ్ అనమాట. ఎందుకంటే వన్స్ మనం ఏదైనా తప్పు చేసి మనని టర్మినేట్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ లెటర్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో అందుకని నాకు నా తప్పు లేదనిపించేటప్పటికి కొంచెం రిలాక్స్డ్ ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత ఇంకా కొంచెం ఏంటా అని చెప్పి ఇన్ డీటెయిల్గా అడిగితే అప్పుడు చెప్పారు. సో ఒక పాస్ట్ 2 months నుంచి కంపెనీ లాసెస్లో ఉంది, ప్రాజెక్ట్స్ అన్నీ కొంచెం అంటే ఇన్ డీటెయిల్గా వాళ్ళు కూడా చెప్పలేదు, బట్ ఇలా అయితే చెప్పారు, లాసెస్ వల్ల అయితే సో మేము దాన్ని ఈ కంపెనీని మెర్జ్ చేయాల్సి వస్తుంది పేరెంట్ కంపెనీలో అయితే చెప్పారు. సో
పేరెంట్ కంపెనీ నుంచి ఎప్పుడైతే సబ్సిడరీ అయిపోయిందో, ఎప్పుడు వాళ్ళు పేరెంట్ కంపెనీ నుంచి ఎవరైతే ఈ కంపెనీకి షిఫ్ట్ అయ్యారో వాళ్ళని మాత్రం ఉంచుకొని మిగతా ఈ కంపెనీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి తీసుకున్న వాళ్ళందరినీ లే ఆఫ్ అయితే చేస్తారు. సో అందులో నేను ఒకరిని. ఇలా జరిగిందనమాట మొత్తం. ఆ తర్వాత నాకు ఆ కాల్ అయిపోయిన తర్వాత నాకు అనిపించింది అయితే ఒకటే నా మైండ్లో, రీసెంట్గానే నాది సెప్టెంబర్ ఎండ్కి నా బ్లాక్డ్ అమౌంట్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు నేను ఓన్లీ శాలరీ మీదే బతకాలి ఇక్కడ. సో ఆ టైంలో అనిపించింది నెక్స్ట్ మంత్ నుంచి నేను ఎలా ఈ ఎక్స్పెన్సెస్ అన్ని బేర్ చేయాలి, తర్వాత ఎక్స్పెన్సెస్ అన్ని నేను ఎలా చూసుకోవాలి, రెంట్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లస్ ఈ యూనివర్సిటీ ఫీజెస్ అన్ని ఎలా ఏంటి అని చెప్పి నా మైండ్లో ఫుల్గా అదే రన్ అయ్యింది. అండ్ ఇవే కాకుండా రీసెంట్గానే నేను ఇప్పుడు ఉంటున్న ఇంటి కాంట్రాక్ట్ అయితే అయిపోయింది. బై గాడ్స్ గ్రేస్ నాకైతే స్టూడెంట్ డామ్ వచ్చింది. సో అది జనవరిలో షిఫ్ట్ అవ్వాలి. సో ఇప్పుడు దానికి నేను అడ్వాన్స్ కూడా పే చేయాలి. అది అరౌండ్ నియర్లీ 1000 పైన అవుతుంది అనమాట, 1000 euros పైన అవుతుంది. సో దానికి ఇప్పుడు ఎలా పే చేయాలి? వన్స్ ఇది స్టూడెంట్ డామ్ కదా, 2 years కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇప్పుడు నేను వదులుకుంటే మళ్ళీ తర్వాత ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఇలాంటి 1000 టెన్షన్స్ అయితే మైండ్లో రన్ అయ్యాయి ఆ ఒక్క 1 hourలోనే. దీంతో పాటు ఇంకా ఈ టెన్షన్స్ అన్ని పక్కన పెడితే ఇంకా అప్పుడు ఇంకో 1 week తర్వాత ఎగ్జామ్ కూడా ఉంది. సో దానికి ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత ఈ జాబ్స్ ఇప్పుడే అయిపోయింది కదా, నా జాబ్ అయితే పోయింది కదా. సో ఆ కొత్త జాబ్స్ కోసం అప్లై చేయడము, ఆ ఒక్క 1 week అయితే నేను చదవడం, జాబ్స్ అప్లై చేయడం, అండ్ దెన్ జాబ్స్ అప్లై చేయడంతో పాటు ఇంకా ఈ జాబ్స్ అప్లై చేసేటప్పుడు నాకు అనిపించింది, లాస్ట్ వీడియోలో చెప్పా కదా 1 yearలో ఎంత చేంజ్ అయిందని. నేను లాస్ట్ ఇయర్ నేను ఈ టైంలో జాబ్స్ అప్లై చేశాను. అప్పుడైతే అసలు ఇలా జాబ్ పోర్టల్ ఓపెన్ చేస్తే చాలు ఎన్ని జాబ్స్ పడితే అన్ని జాబ్స్ ఉండేటివి, ప్లస్ ఇంగ్లీష్ స్పీకింగ్ జాబ్స్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉండేటివి. బట్ ఇప్పుడు సేమ్ 1 year తర్వాత నేను ఇప్పుడు అప్లై చేస్తుంటే అసలు జర్మన్ లాంగ్వేజ్ వస్తేనే జాబ్స్ ఇస్తాము అనే రేంజ్లో అయిపోయింది అనమాట. అసలు ప్రతి డిస్క్రిప్షన్లోనూ ప్రతి జాబ్ డిస్క్రిప్షన్లో జర్మన్ లాంగ్వేజ్ పక్కా ఉండాలని చెప్పి చాలా వరకు జాబ్స్ అయితే ఉన్నాయి. ఇంతకుముందు లైక్ ఒక 50 జాబ్స్ జర్మన్ లాంగ్వేజ్ ఉండి 50 జాబ్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు అది ఆ రేషియో కాస్త ఆల్మోస్ట్ 80-20 అయిపోయినట్టు అయిపోయింది. సో చాలా అంటే చాలా చేంజ్ అవుతుంది. ఎవరైనా కానీ ఇప్పుడు వస్తున్న వాళ్ళు పక్కాగా అయితే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని రాండి. అట్లీస్ట్ మినిమం బేసిక్ స్కిల్స్ అయితే పెట్టుకొని రాండి, ఎందుకైనా మంచిది. మీరు ఆర్ట్ జాబ్ చేయాలనుకున్నా లేదంటే టెక్నికల్ జాబ్ చేయాలనుకున్నా జర్మన్ లాంగ్వేజ్ అయితే పక్కా మ్యాండేటరీ అనమాట. సో ఇది కూడా చెప్దాం అనుకుంటున్నా. ఈ 2 weeks అయితే అసలు నా స్టేట్ ఆఫ్ మైండ్ అనేది ఎలా ఉందో నాకే తెలియదు, అలా అయిపోయింది. అండ్ దెన్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే నేను ఇంకా 24/7 జాబ్స్ అప్లై చేశాను. అన్నాక నా దరిద్రం ఏంటంటే కరెక్ట్గా నా జాబ్ అనేది క్రిస్మస్ టైంలో పోయింది కదా. సో ఈ 1.5 month ఒక 2 months కొంచెం హైరింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఎక్కువ మంది వెకేషన్స్కి వెళ్ళిపోతుంటారు కదా. సో అది కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఈ టైంలో. సో నా దగ్గర ఉన్న సేవింగ్స్, నాలో జాబ్ చేశాను కదా. సో నా దగ్గర ఉన్న సేవింగ్స్తో నా యూనివర్సిటీ ఫీజెస్, ఇప్పుడు నేను చెప్పా కదా కొత్త రూమ్ వచ్చిందని, సో దానికి అడ్వాన్స్ అన్నీ పే చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న సేవింగ్స్తో ఇంకో 1-2 months అయితే సర్వైవ్ అవ్వగలను. సో అప్పట్లోపు నేను ఎలా తిరిగి జాబ్ అయితే తెచ్చుకోవాలి. ఆ టైంలో నాకు అనిపించింది, ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనిపించింది, అసలు నేను ఎందుకు వచ్చే జర్నీకి ఏంటి, అసలు ఎందుకు వచ్చారా బాబు అన్నట్టు అనిపించింది. కానీ మళ్ళీ తర్వాత రియలైజ్ అయ్యాను, ఇది ప్రతి ఒక్కరిలో ఒక టైం ఉంటుంది కదా, ఒక పీరియడ్ ఇలాంటిది అని అనిపించింది. సో ఆ తర్వాత మళ్ళీ నేనే రియలైజ్ అయ్యి తర్వాత జాబ్స్ అప్లై చేసి రీసెంట్గానే నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. దానిలో కొంచెం నాకు పాజిటివ్ హోప్ కూడా ఉంది. ఎవరైనా కానీ ఇప్పుడు వస్తున్న వాళ్ళు కానీ ఏదైనా కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే పక్కాగా అందరికీ వస్తాయని అయితే నేను చెప్పను, అందరికీ రాకూడదని నేను కూడా కోరుకుంటాను, ఎవరికి రాకూడదని. సో ఇఫ్ ఇన్ కేస్ వచ్చినా కూడా మీరు కొంచెం మరీ లోలోకి వెళ్ళిపోకుండా మీరు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెంచుకొని కాన్ఫిడెంట్గా ఉండి జాబ్స్ అప్లై చేసుకుంటూ, ఈ జాబ్స్ విషయం అనే కాదు ఏ విషయంలో గురించి చెప్తున్నాను. సో మంచిగా ఉంటారని ఆశిస్తున్నాను. ఓకే, మరి ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా ఇలాంటి జర్మనీ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి జర్మనీ గురించి, ఆ వీడియోస్ అన్నీ అయితే చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది జర్మనీ గురించి. అండ్ ఇంకా మీకు ఎవరికైనా జర్నీకి ఎలా రావాలి, ఏంటి ప్రాసెస్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే కింద టాప్ మెట్ లింక్ ఉంటుంది, వెంటనే వెళ్ళి సెషన్ బుక్ చేసుకోండి. ఓకే, మరి బాయ్.